మాఘమాసంలో ఆ స్నానం చేసి వెంటనే అమరావతి దర్శనం చేయడం మహత్భాగ్యం. దాని గురించి స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు. కాలాన్ని చాలా అందంగా చాలా జాగ్రత్తగా గణన చేసి ఉంచారు. అందుకే 2 ఆయనములుగా విభాగం చేశారు. ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. అంటే మీరు చూడండి, లోకంలో అనేక జీవరాశులు ఉంటాయి, 84 లక్షల జీవరాశులు ఉంటాయి. కానీ ఈ 84 లక్షల జీవరాశులకు లేనిది మనకు మాత్రమే ఉన్నది. ఒక విలక్షణమైనటువంటి స్థితి ఉంటుంది. ఒక కుక్క ఎక్కడి నుంచో ఈ ఊరు వచ్చింది అనుకోండి, ఆ కుక్క ఈ ఊరంతా తిరిగేసి 4 వీధులు మళ్ళీ తను ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి వెళ్ళిపోవాలి అని గ్రహించగలిగి వెళ్ళిపోగలిగితే వెళ్ళిపోతుంది. ఈ ఊరేమిటి, ఈ ఊరు వైశిష్ట్యం ఏమిటి, ఇక్కడ ఏమైనా తీర్థం ఉందా, నది ఉందా, స్నానం చెయ్యాలా, ఈ ఊరి యొక్క వైభవం ఏమిటి, వాటితో ఆ కుక్కకి సంబంధం ఏమి ఉండదు. ఈ లోకంలోకి మిగిలిన ప్రాణులన్నీ వస్తాయి. కానీ వచ్చిన ప్రాణులన్నీ దేని కొరకు వస్తాయంటే కేవలము కర్మ ఫలితమును అనుభవించడానికి మాత్రమే వస్తాయి. ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేసి గతంలో చేసుకున్నటువంటి కర్మలలో కొంత భాగాన్ని జీవుడు ఇప్పుడున్న శరీరంతో అనుభవిస్తాడు. ప్రారబ్ధము అంటారు. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించి వెళ్ళిపోతాయి తప్ప ఇప్పుడు చేసుకున్న కర్మల వలన ఉన్నత గతులను పొందడం కానీ, జన్మరాహిత్యాన్ని పొందడం కానీ, ఈశ్వరుణ్ణి చేరుకోవడం కానీ ఆ ఉపాధులకు సాధ్యము కాదు. కేవలము మనుష్య ఉపాధికి మాత్రమే ఇది సాధ్యం. అందుకే మనం తెలుసుకోగలం, ఈ ఉపాధితో వచ్చినటువంటి వాడు ఏది చెయ్యడం వల్ల భగవంతుణ్ణి చేరుకోగలడు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి పరిజ్ఞానము ఈ శరీరమునందు ఈశ్వరుడు బుద్ధి రూపంలో నిక్షేపించాడు. మిగిలిన ప్రాణులకి కాబట్టి కాలగణన, దేశము, ఈ రెండిటి యొక్క వైభవమును మనుష్య ప్రాణి సతతము లోపల తిప్పుతూ ఉండాలి. కాలము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే ఒకసారి కాలము కానీ దాటిపోయిందో ఇక మళ్ళీ యోగ్యమైన కాలము లభించాలి అంటే చాలా సమయం పడుతుంది. మీరు చూడండి, వర్షాలు పడేసరికి భూమినంతటినీ దున్ని విత్తనాలు వేసి ఏ రైతు సిద్ధంగా ఉంటాడో అతని పొలంలో పంట బాగా పండుతుంది. అప్పుడు బాగా నిద్రపోయాడు అనుకోండి, ఆ తర్వాత అతను ఎంత కష్టపడినా పక్కన జాగ్రత్త పడినటువంటి రైతుతో సమానమైనటువంటి ఫలసాయమును అతను పొందలేడు. కారణం ఏమి అంటే ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని ఎవరు చేస్తాడో అతడు మాత్రమే ప్రయోజనమును పొందుతాడు. అందుకే కాలమునకు చాలా చాలా విలువ ఉంటుంది. ఋషులు కాలాన్ని విభాగం చేసి ఉంచారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని సంవత్సర ప్రమాణముగా కలిగినటువంటి కాలమును 2 ఆయనములుగా విభాగం చేశారు. ఆయనము అన్న మాట మీరు ఎక్కడొచ్చినా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆయనము అంటే కదలిక. మాఘమాసంలో విడిచిపెట్టాడు, అందుకని ఉప్పగా ఉంటాయి. కాబట్టి ఒక్క మహాపర్వాల్లో తప్ప సముద్రానికి స్నానం లేదు. పైగా సముద్ర స్నానానికి మహాసంకల్పంతో చెయ్యాలి. మామూలు సంకల్పంతో సముద్ర స్నానం చేసి బయటకు వస్తే పాపం వస్తుంది. పక్కన మహాసంకల్పం చెప్పేవాడన్నా ఉండాలి, మీకన్నా రావాలి. రెండింటిలో ఏదో ఒకటి చెయ్యాలి. మహాసంకల్పం ఉచ్చారయిష్యా అన్నారనుకోండి, మేము మహాసంకల్పం చదువుతున్నాం అని చెప్తారు బ్రహ్మస్థానంలో ఉన్నవాళ్ళు. అదొకటి ఎందుకు చెప్తారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని. స్నానం అనేటటువంటిది వేదమునందు అత్యంత పవిత్రమైనటువంటి కర్మ. స్నానము అంటే కేవలముగా ఏదో శరీరాన్ని రుద్దుకుని శరీరాన్ని బాగా ఉంచుకోవడానికి చేసేది మాత్రమే కాదు. స్నానము 6 రకములైనటువంటి ప్రయోజనముల కొరకు 6 విధములుగా చేస్తారు అని చెప్పింది వేదం. అందులో మొట్టమొదటి స్నానానికి మలాపకర్షణ స్నానము అని పిలుస్తారు. 2వ స్నానాన్ని క్రియాంగ స్నానము అని పిలుస్తారు. 3వ స్నానాన్ని క్రియాస్నానము అని పిలుస్తారు. 4వ స్నానాన్ని కామ్య స్నానము, 5 తీర్థ స్నానము, 6 నైమిత్తిక స్నానము అని స్నానము 6 రకాలుగా చేస్తారు. 6 రకాలుగా అంటే నా ఉద్దేశ్యం 6 సార్లు చెయ్యమని కాదు. స్నానము 6 విధములై ఉంటుంది. స్నానము అన్న మాటకి యథార్థమైన అర్థం నిలబడి నీళ్లు పోసుకొనుట కాదు. మనం వేరు పాత్రలోని నీరు తీసి పోసుకోకూడదు. మజ్జనం అంటే శరీరము మునక వేయాలి.
అంటే దాని అర్థం ఏమిటి? నదీ తీరమునందు నువ్వు ఉండి నదిలో స్నానం చెయ్యి అని అర్థం. అథవా చెరువులోనో ఏట్లోనో స్నానం చెయ్యమని. మరి అలా లేకపోతే ఏం చెయ్యాలండి అంటే గౌడ స్నానం తప్పదప్పుడు చెంబుతో నీళ్లు తీసి నీ మీద నువ్వు పోసుకోవాలి. కానీ స్నానము మొట్టమొదటి స్నానం దేనికి చేస్తారు అంటే మలాపకర్షణము కొరకు. మలాపకర్షణ స్నానము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? శరీరము నుండి నిరంతరము మలము ఊరుతూ ఉంటుంది. అది నిరంతర స్రావము. కళ్ళలో ఉన్నటువంటి ధూళికణములన్నీ పక్కకి చిన్న పుసి కింద వస్తుంటాయి. చెమట రోమకూపాల్లోంచి బయటికి వస్తూ ఉంటుంది. నాలుక మీద పాచి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మలమూత్రములు సిద్ధమవుతుంటాయి. ఇవన్నీ కూడా శరీరమును అయోగ్యము చేసేవి, భగవత్ స్పర్శ నుంచి దూరం చేస్తాయి. అవి మనసుని నిలబడనివ్వవు. వీటిని తొలగించుకొని భగవంతుని యొక్క ఉపాసన చెయ్యడానికి ఉపక్రమించడం కోసమని చేసేటటువంటి స్నానానికి మలాపకర్షణ స్నానం అని పేరు. అందుకే మనం చేసే స్నానమంతా ప్రతిరోజు మలాపకర్షణ స్నానం అంటారు. మలాపకర్షణ స్నానం కేవలం శరీర శుద్ధి కొరకు కాదు. దాని ప్రధాన ప్రయోజనం భగవంతుడి దగ్గర మనసు కదలకుండా కూర్చోవడం. అలా కూర్చోడానికి వీలుగా దేశకాల సంకీర్తనం చెయ్యని స్నానం చెయ్యకూడదు. దేశకాల సంకీర్తనం అంటే మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఏదో నేను ఫలానా చోట నెల్లూరు మహాక్షేత్రే వసతి గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన శ్రీ ఖలనామ సంవత్సరే మార్గశీర్షమాసే కృష్ణపక్షే అని తిథి చెప్పి నేను స్నానం చేస్తున్నాను అని సంకల్పం చేసుకుని గంగే చైవ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజిలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని సంప్రోక్యాన్ని ముందు 3 మాటలు చల్లుకుని వేడి నీళ్ళైతే కాళ్లతో, చన్నీళ్ళైతే తలతో మొదలు పెట్టమని. శరీరం అనారోగ్యంగా ఉంటే ఉష్ణజల స్నానాన్ని వేదం అంగీకరించింది. కొన్ని నదుల పేర్లు తలుచుకుంటే చాలు ఆ నదిలోనే స్నానం చేసేసినట్టు. అందుకే గంగతో ప్రారంభం చేస్తారు. ప్రతిరోజు వాడు గంగా స్నానం చేసేసినట్టే. అదే వేదం యొక్క గొప్పతనం. నువ్వు అవకాశం లేక ఎక్కడో ఉండిపోతే నువ్వు చెయ్యలేని దానిని నీ మనసు చేత నువ్వు చేసుకునేటట్టు నిన్ను అనుగ్రహిస్తుంది. అందుకని గంగాది నదులను స్మరించి స్నానం చెయ్యాలి. ఒకవేళ గంగాది నదులను స్మరించడం మాకు చేత కాదండి, ఎలాగా అంటే ఒక్కటే నామం చెప్పుకోమన్నారు. నీకేమీ చేత కాకపోతే గోవింద 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 3 మాటలు గోవింద 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 అంటే చాలు. నువ్వు అన్ని సంకల్పములు చేసేసుకున్నట్టయితే. పురుషుడు ప్రతిరోజు శిరోస్నానం చేయాలి. స్త్రీ నైమిత్తిక తిథుల్లో చేస్తే చాలు. ఉత్తి రోజుల్లో నీళ్లు చల్లుకుంటే ఆమె ప్రతిరోజు తలస్నానం చేసినట్టు వేదం అంగీకరించి. కాబట్టి ఇప్పుడు అలా చేసే స్నానాన్ని మలాపకర్షణ స్నానము అని పిలుస్తారు. 2వ స్నానం క్రియాంగ స్నానము అని పిలుస్తారు. క్రియాంగ స్నానము అంటే నేను స్నానం చేసేసాను, బయటికి వచ్చేసాను, పంచె కట్టుకున్నాను. ఈలోగా మా ఆవిడ వచ్చి, ఏమండి మీకు జ్ఞాపకం ఉందా, ఇవాళ ఫలానా ముఖ్యమైన పనుంది, ఏం చేయమంటారు అని అడిగింది. నేనేదో చెప్పాను. అలా చేస్తే గతంలో ఇబ్బంది వచ్చింది కదా, ఇంకోలా చేస్తే అలా ఉంటుంది అని. దిక్కుమాల మనుష్యులు ఇంతే. మనం మంచిగా చెప్పిన వాళ్ళు వినరు. నాకు కొంచెం కోపం వచ్చింది. రజోగుణ సంపర్కంతో మాట్లాడాను. సరే, వాళ్ళ ప్రారంధం, మనం ఏం చేస్తాం, వాడికి మనం చెప్తే అక్కర్లేదు, వాడికి ఇష్టం వచ్చింది చెయ్యాలి, అలా కానీ అన్నాను. ఇప్పుడు నాకు చికాకుకి మనసు కదిలిపోయిందా మళ్ళీ. ఇప్పుడు నేను జపం చేద్దామని కూర్చున్నాను అనుకోండి, వాడి దగ్గరికే పెడుతుంది. వాడు చెప్పిన మాట వింటావు, వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఇక్కడ మాల తిరుగుతూ ఉంటుంది. అందుకుని క్రియాంగ స్నానం చేయమన్నారు. అందుకే జపం చేసేటప్పుడు, మీరు గాయత్రి జపం చేసేటప్పుడు చేస్తారు. ఆపోహిష్టామయో భవస్థానబుర్జే దదాతనామహే రణాయ చక్షసే యోవశివతమో రసస్తస్య భాగైతే హనహ అంటూ నీళ్లు చల్లుకుంటారు. 2 పర్యాయాలు చేస్తారు. అందుకే క్రియాంగ స్నానం అంటే జపం చేసేటప్పుడు కదిలిపోయిన మనసుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నిలబెట్టేటటువంటి ప్రక్రియ. మళ్ళీ మంత్రజపానికి వీలుగా అంగముగా చేసేటటువంటి స్నానమునకు క్రియాంగ స్నానం అని పేరు. ఒక్కొక్కసారి పెద్ద ప్రయోజనమే సిద్ధిస్తుంది స్నానం చేస్తే. అంత పెద్ద ప్రయోజనం కోసం చేసే స్నానాన్ని కామ్య స్నానం అని పిలుస్తారు. రామాయణంలో వర్ణిస్తారు. గంగావతరణం జరిగింది. ఓహో, ఆకాశంలోంచి పెద్ద ప్రవాహంతో గంగమ్మ వచ్చి పరమశివుడి తల మీద పడింది. గంగమ్మ యొక్క శక్తి గంగమ్మగా కాదు, గంగమ్మకి శక్తి ఎందుకు వచ్చిందంటే శివుడికి తగిలింది కాబట్టి. నీ చెప్పట్లేదు ఈ మాట,
రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు, భవాంగ పతితంతో యం పవిత్రమితి పస్పృశు అన్నారు. పరమశివుడి శరీరానికి తగిలి కింద పడుతోంది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది, పాపములను తీయగలిగింది. కాబట్టి ఇప్పుడు ఆ గంగని ఇలా తల్లుకున్నాడు, గంగనొక్క చుక్క తాగాడు, గంగలో మునక వేశాడు, పాపాలు పోయి. గంగా స్నానం ఒకప్పుడు గంగావతరణం జరిగినప్పుడు పరమశివుడికి తగిలి పడుతుంటే మహాపాపాలు చేసిన వాళ్ళందరూ చల్లుకుని స్వర్గలోకానికి పోయారు. అంటే కామ్య స్నానం చేశారు అని, కోరిక కోసం తీర్థమునందు స్నానం చేస్తారు. పూర్వం సంతానం కలగకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి నదిలోనూ తీర్థంలోనూ స్నానం చేస్తూ ఉండేవారు. దాని చేత అనుగ్రహం కలుగుతుంది అని దాన్ని కామ్య స్నానము అని పిలుస్తారు. ఇక క్రియాస్నానము అంటారు. క్రియాస్నానము అంటే నదీ స్నానము అని గుర్తు. నేను క్రియాస్నానానికి వెడుతున్నానండి అంటాడు ఒక ఆయన. క్రియాస్నానం చేస్తాను అంటే క్రియ అంటే ఏదో పని చేస్తానని కాదు, నదిలో స్నానం చేస్తాను అని. నదిలో ఎందుకు స్నానం చెయ్యాలి అని అడిగారు. తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానం ఎందుకు చెయ్యాలో తెలుసా? సంస్కృత భాషకున్న గొప్పతనం అదే. ఆ పేరు వెనకతే అసలు దాని గొప్పతనం ఏమిటో చెప్తారు. నది అన్న మాటకు అర్థం ఏమిటంటే యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీతి నామధేయం ప్రాప్తాః ఇది స్యందనశీలాః. నది ఏర్పడాలి అంటే ఆకాశంలో ఉండేటటువంటి నల్లటి మబ్బులో మెరుపు మెరుస్తుంది, మెరుపులో విద్యుత్ ఉంటుంది. ఆకాశంలో మెరుపు ఉండి మబ్బులో ఆ మెరుపు మెరిసి వాన పడుతుంది. ఆ వాన పడేటప్పుడు మెరుపులో ఉన్న కాంతిని పుచ్చుకుంటుంది, పుచ్చుకుని పైనుంచి కింద పడుతుంది. కింద పడ్డప్పుడు అది రాతి మీద పడి పెద్ద ఘోష చేస్తుంది, చేసి నదిగా మారి నిశ్శబ్దంగా వెళ్ళదు. ఇది స్యందనశీలాహ, అది పెద్ద చప్పుడు చేస్తూ వెడుతుంది. అందుకే మీరు నదీ తీరంలో వినండి, నది వెళ్ళేటటువంటి శబ్దం ఒకలా ఉంటుంది. సముద్రపు ఒడ్డున కూర్చుని వినండి, సముద్ర ఘోష ఒకలా ఉంటుంది. నది యొక్క శబ్దం ధ్యానమునకు యోగ్యం, సముద్రం యొక్క శబ్దం మనసుని కదుపుతుంది, మనసుని ఉద్వేగపరుస్తుంది, భయపెడుతుంది. సముద్ర ఘోష మనసు లయం అవ్వడానికి కారణం కాదు, కానీ నది యొక్క శబ్దం ఉందే అది మనసుని లయం చేస్తుంది. అది అంత అందంగా చప్పుడు చేస్తూ వెడుతుంది. రాళ్ల మీద బండల మీద విడినప్పుడు, సుడిగుండాలు తిరుగుతున్నప్పుడు అది ఒక రకమైనటువంటి చప్పుడు చేస్తూ వెడుతుంది. మీరు ఎక్కడైనా ప్రశాంతమైన రేవులోకి వెళ్ళి ఏకాంతంగా ఉన్నప్పుడు, జనం లేనప్పుడు కూర్చుంటే ఆ నది యొక్క కదలికల చప్పుడు వినపడుతుంది మీకు. అప్పుడు ధ్యానం చేస్తే చాలా తొందరగా మనోలయం అవుతుంది. అంత గొప్ప చప్పుడు చేస్తూ ప్రవహించేటటువంటి దాన్ని ఇది స్యందనశీలాహ నది అని పిలుస్తారు. ఆ నది రావడమే అంత గొప్పగా వస్తుంది. అందుకనే దాని యొక్క నీటి యందు రోగములను హరించగలిగినటువంటి శక్తి, పాపమును తీయగలిగిన శక్తి ఉంటాయి. అన్నం తింటే కడుపు నిండుతుందండి అంటే అన్నం తిని కడుపు నిండడం తెలుస్తుంది. అన్నం తిని కడుపు నిండి తిన్న అన్నం పచనమై రక్తంగా ఎలా మారిపోయిందో నీకు కనపడుతోందా రోజు? నీకు కనపట్టలేదు, అయినా నువ్వు నమ్ముతున్నావా నమ్మట్లేదా? నది కూడా అంతే. ఇది కనపడకపోయినా ఎలా నమ్ముతున్నావో పరమేశ్వరుడు చెప్పిన వేదాన్ని అలాగే నమ్మాలి. ఇది నా కడ్డితో చూస్తే నమ్ముతానండి అంటే ఇది నీ రక్తంగా మారడం నువ్వు చూస్తున్నావా, తింటున్నావు? ఇది ఎంతో అది అంతే. నదీ స్నానము చేత పాప పరిహారం అవుతుంది. అందుకే పురుషుడు ప్రవాహానికి అభిముఖం చెయ్యాలి, స్త్రీ వాలు చెయ్యాలి. శ్రావణ మాసం స్నానం చేయకూడదు. ఎందుచేత అంటే పురిటి సమయం. ప్రతిదానికి పురిటి కాలం ఉంటుంది. చింతకాయకి కూడా పురిటి కాలం ఉంటుంది. పురిటి కాలమునందు తినడాన్ని శాస్త్రం అంగీకరించదు. పురుడు తీరిపోవాలి అంటారు. అందుకే జున్నుపాలు తాగరు. జున్నుపాలు తెలియకుండా తాగేస్తే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. శ్రీరామాయణం చదవండి కావాలంటే. అందుకే జున్ను అందరూ తినరు. జున్ను ముట్టుకోనండి అంటారు. ఉపనయనం అయిపోయిన తర్వాత ఎలా తీశారో తెలియదు, అందుకే జున్ను ముట్టుకోరు పెద్దలు. కాబట్టి ఆ నదీ స్నానం అంత గొప్పది. శ్రావణ మాసంలో అది పుట్టల మించి కూడా వచ్చేస్తుంది. నీకు ఇక్కడ వానలేదు, ఎక్కడ వానబడిందో శ్రావణ మాసం, అది పైన పుట్టల మించి ఎక్కువస్తుంది. పుట్టలో ఉన్న పావులు నీటిలో కొట్టుకొస్తూ ఉగ్రతతో ఉంటాయి. నువ్వు చీకట్లో తెల్లవారకట్ట స్నానం చేస్తే కాటేస్తుంది అది. అందుకని శ్రావణ మాసంలో నదీ స్నానం నిషేధింపబడింది, చెయ్యవద్దు అంది వేదం. మళ్ళీ భాద్రపద మాసంలో స్నానం చెయ్యొచ్చు. ఆ భాద్రపద మాసంలో మట్టి అవి కలిసిపోయి కొత్త వరదతో నీరు ఎర్రగా ఉండి తాగితే అతిసార వ్యాధులు వస్తాయని ఓషధీతత్వంతో నదిని శుభ్రం చెయ్యడానికి కేవలం ఆకులు అలమడం వేయడం కాదు,
ఏ ఏ ఆకులను పట్టుకెళ్ళి నీటిలో కలపడం వల్ల నీరంతా పరిశుభ్రమై ఓషధీతత్వాన్ని పొందుతుందో అటువంటి 21 పత్రులను నిర్ణయించి విఘ్నేశ్వరుడికి పూజ చేసి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు నదిలో. ఈ ఆకులన్నీ కలిసి కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మక్రిములు మరణిస్తాయి. మారేడు, నేరేడు, మారేడు, నెలవంక, మామిడి, దుర్వార, చెంగల్వ, ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింత్రు పర్వమున దేవగణపతికి నిపుడు అని మనం చదువుతాం కదా. ఆ పత్రులన్నీ ఓషధీతత్వమున్న పత్రులు. ఓషధీతత్వమున్న పత్రులు కొత్త నీటిలో ఉండేటటువంటి సూక్ష్మక్రిములను చంపగలిగిన వాటిని ఋషి నిర్ణయం చేశాడు. వాటిని ఈశ్వరుడికి ఆరాధనం చేస్తే అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు పోసినటువంటి మట్టి మూర్తిలో నుండి ఈ ఆకులు కలిసి ఒకదాని మీద ఒకటి ఒత్తుకుంటే తడిలో అందులోంచి వేడి పుట్టి ఈ పత్రి పట్టుకెళ్ళి నదిలో కలిపేస్తే ఆ నదిలో ఉన్న సూక్ష్మాంగ జీవులన్నీ మరణించి ఆ నీరు పశువులు, పక్షులు, మనము తాగడానికి యోగ్యమవుతుంది. పూర్వం ఈశ్వరారాధనగానే నీటిని శుభ్రం చేసుకున్నాడు తప్ప లౌకిక ప్రయత్నాలు, రసాయనాలు వాడ్డాలు ఈ జాతికి తెలియదు. ఏది చేసినా ఈశ్వర కృపగానే. భాద్రపద మాసంలో స్నానం విఘ్నేశ్వరుడి యొక్క నిమజ్జనం. కాబట్టి నదీ స్నానము దేని కొరకు చేస్తాడు అంటే నదీ స్నానము వలన విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని సంతరించుకుంటాడు. అందుకని నదీ స్నానం చెయ్యాలి, తేజస్సు పొందుతాడు. అది ఓషధుల నుంచి ప్రవహిస్తుంది. ఓషధులు రాత్రి వేళ చంద్రకిరణముల చేత ప్రకాశిస్తాయి. చంద్రకిరణముల యందు అమృతత్వం ఉంటుంది, అందుకే సుధాకిరణుడు అని పేరు. ఆ అమృత కిరణములన్నీ కూడా నీటిలో పడతాయి. నీటిలో పడితే రాత్రంతా నది అమృత కిరణముల యొక్క శక్తిని పొందుతుంది. పొందిన తరువాత అప్పుడు ఆ శక్తితో కూడుకున్నటువంటి నీటి యందు శరీరాన్ని మజ్జనం చేశాడనుకోండి, ఆ అమృతతత్వం శరీరంలోకి ప్రవహిస్తుంది. ప్రవహించి మనసు భగవదాభిముఖ్యం అవుతుంది. శరీరము రోగగ్రస్తము కాకుండా ఆరోగ్యంతో నిలబడుతుంది. అందుకని 6 రకముల స్నానములలో క్రియాస్నానాన్ని శాస్త్రం విధించింది. నదీ స్నానం చెయ్యవలసిందే. ప్రవహిస్తున్నటువంటి నది యందు స్నానము అంత ఉత్తమోత్తమము. కాబట్టి 6 స్నానములలో మలాపకర్షణ స్నానము, క్రియాంగ స్నానము, కామ్య స్నానము, క్రియాస్నానము, తీర్థస్నానము. తీర్థస్నానము అంటే తీర్థములు అని ఉంటాయి, దాంట్లో స్నానం కోసమే పెడతాం మనం. అందుకే ఈశ్వర దర్శన యాత్ర, క్షేత్రయాత్ర అనరు, తీర్థయాత్ర అంటారు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్వం తీర్థయాత్రకు వెడుతున్నాడు అంటే 2 గామంచాలు 2 తువ్వాళ్ళు అంతే. ఎందుకని వాడు వెళ్ళేది తీర్థాల్లో స్నానం చేయడానికి. అక్కడ ఏ తీర్థం ఉన్నదో దాని ఎందు గ్రుక్కులిడతాడు. తీర్థమునందు అంగిరసాది మహర్షులు ఒకానొకప్పుడు గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు గొప్ప తేజస్సుని తీర్థముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు. ఎవరు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి తేజస్సు కలుగుతుంది, పాపరిహారం అవుతుంది, యజ్ఞయాగాది క్రతువుల శక్తి కలుగుతుంది. అందుకని తీర్థస్నానం. గంగానదికి వెళ్ళాడు అనుకోండి, గంగా స్నానం చేస్తారు కాశీలో, కానీ ప్రధానం మణికర్ణికా తీర్థస్నానం. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తీర్థం ఉంటుంది. ఆ తీర్థమునందు స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసి మనుష్యుడు తన యొక్క పాపమును పరిహరించుకుంటాడు, భగవంతునికి దగ్గరవడానికి కావలసిన తేజస్సు పొందుతాడు. కాబట్టి దానిని తీర్థస్నానము. 6వ స్నానం ఉంటుంది, దానిని నైమిత్తిక స్నానం అంటారు. స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు. అర్ధరాత్రి విడిచి నేను స్నానం చేస్తానండి అని చేయకూడదు. స్నానం చేయడానికి వేళాపాళా ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు స్నానం చేయకూడదు. కానీ కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా చేసే స్నానం ఒక్కటే నైమిత్తిక స్నానం అంటారంటే శవస్పర్శ కలిగిందనుకోండి, ఏ కారణం చేతనో శవాన్ని ముట్టుకున్నాడు, వెంటనే తేజస్సు క్షయమైపోతుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఉత్తర క్షణంలో శిరస్నానం చేసేస్తారు. ఎక్కడికో అక్కడికి వెళ్ళి శిరసాదిగా స్నానం చేసేసి ఆ బట్టలు విడిచిపెట్టి యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుంటారు. 4 విషయాలు మీకు మనవి చేస్తాను, వాటిని శ్రద్ధాళువులై గమనించెదరుగాక. ఇక్కడ నుంచి బయలుదేరిన తరువాత మరునాడు తెల్లవారుజామున కృష్ణానది స్నానానికి తీసుకెడతారు అమరావతి దగ్గర. అమరావతి దేవాలయం పక్కన కృష్ణానది ప్రవహించడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. మిగిలిన క్షేత్రాల్లా కాదు. ఎందుచేతనంటే
పూర్వం తారకాసురుడనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు. శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు, లింగం అరిగిపోయి ఇంత ముక్కున్నా అదే లింగం. కాబట్టి ఇప్పుడు ఆ లింగం 5 ముక్కలై పడింది. 5 ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ 5 ఆరామములు వచ్చాయి. అవే సామర్లకోటలో భీమారామము, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోదే దక్షారామము, పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము, ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటిది ఆ గునుపూడి భీమవరంలో ఉన్నటువంటి ఒక ఆరామము, ఆ తర్వాత పాలకొల్లులో ఉన్నటువంటిది, గునుపూడి భీమవరంలో ఉన్నటువంటిది, అమరావతిలో ఉన్నటువంటి అమరారామము గుంటూరు జిల్లా. ఈ 5 లింగముల యొక్క ముక్కలు పడిన చోట 5 ఆరామములు వెలిశాయి. ఇంద్రుడు స్వయంగా దేవతల బాధలు చూడలేక ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తారకాసుర సంహారం చేశాడు. ఇంద్రుడే ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళినటువంటి లింగం ఆ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి క్షేత్రం. కానీ ఇంద్రుడు ఒక మాట అడిగాడు. అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది. పైకి పెరిగిపోతుంటే బృహస్పతిని అడిగాడు, ఈ శివలింగం ఇలా పెరిగిపోతోంది కదా, ఎలా దీన్ని ఆరాధన చేయడం? భక్తితో నమస్కారం చెయ్యి, అలా నిలబడుతుంది అన్నాడు. నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది. అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి, అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు. అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంది. అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు. కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది. కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసే ముందు ఒక మాట అడిగాడు. ఇక్కడికి అక్కడ కృష్ణానది లేదు ఆ శివలింగ ప్రతిష్ఠ జరిగేటప్పటికి. కానీ కలియుగంలో బ్రహ్మగారు మళ్ళీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు ఇట్నుంచి కృష్ణానది వెడుతుంది. వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేటట్టుగా ముంచెత్తదా అని అడిగాడు. అడిగితే దేవతలు ఆ రోజున ఒక మాట చెప్పారు, దీన్ని క్రౌంచము అని పిలుస్తారు ఈ కొండని. దీన్ని చుట్టూ తిరుగుతుంది తప్ప ఇక్కడకొచ్చేటప్పటికి మాత్రం కృష్ణ ఎన్నడూ ఈ కొండని ముంచెత్తదు, దీని మీద శివలింగం అలాగే ఉంటుంది అని చెప్పారు. అందుకే అక్కడికి వెళ్ళి దేవతలు చాలా కాలం స్నానం చేసి ఆ దేవాలయంలో ఆరాధన చేసి ఎటువంటి కష్టాలనైనా సరే తట్టుకోవడానికి వీలుగా అసురులను జయించగలిగిన బలాన్ని అక్కడ ఆరాధన చేసి పొందారు. అందుకే అమరావతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసిన, కృష్ణానదిలో స్నానం చేసిన ఒక ఫలితం వేస్తారు. కృష్ణానదిలో స్నానం చేసి అమరావతి దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి. కృష్ణానదిలో స్నానం చేస్తే ఏ ఫలితం వేస్తారంటే గంగాముఖమునందు స్నానం, అంటే హరిద్వార్ గంగా స్నానంతో సమానం. అక్కడ నుంచి మీరు స్నానం చేసి ఒడ్డుకొచ్చి తల ఎత్తి చూస్తే 3 ప్రాకారములు కనపడతాయి అమరావతి. ఆ 3 ప్రాకారములే త్రిగుణాతీతుడైనటువంటి పరమేశ్వరుడు లోపలున్నాడు, అక్కడ వెలిశాడని గుర్తు. మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి అమ్మవారి పేరు చాలా చమత్కారమైనటువంటి పేరు, బాలచాముండా అని పేరు. ఆవిడకి బాలచాముండేశ్వరి అని పేరు. అది పంచాయతన దేవాలయం. అక్కడ శివుడు, పార్వతి అంటే అంబిక, విష్ణువు, అక్కడ శ్రీ మహావిష్ణువుకి వేణుగోపాలస్వామి రూపంలో ఆరాధన జరుగుతుంటుంది, శివకేశవ అభేదంగా. అక్కడ వేణుగోపాలస్వామి, వినాయకుడు, సూర్యనారాయణమూర్తి, సూర్యనారాయణ ప్రతిష్ఠ జరిగింది ఆ దేవాలయంలో. కాబట్టి శివ పంచాయతనంతో కూడినటువంటి దేవాలయం అమరావతి. మాఘమాసంలో ఆ స్నానం చేసి వెంటనే అమరావతి దర్శనం చేయడం మహత్భాగ్యం. దాని గురించి స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు. ప్రయత్నపూర్వకంగా మాఘమాసం లాంటి మాసంలో కృష్ణానది స్నానం చేసి అమరావతి క్షేత్ర దర్శనం చేద్దామని ప్రయత్నం చేసిన పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నవాళ్ళని తప్ప ఇతరులను రానివ్వడు అని చెప్తారు. ఎందుకంటే అంత పెద్ద ఫలితం వేయాలి. అందులో మాఘమాసంలో స్నానం ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే చేస్తున్నటువంటి స్నానం. కాబట్టి కృష్ణానది స్నానం, అమరావతి దర్శనం అంత గొప్పవి. అది పంచారామ క్షేత్రం. అది ఆ దేవాలయం శిథిలమైతే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని చెప్పి ఆయన మహానుభావుడు ఆ దేవాలయాన్నంతటినీ పునర్నిర్మాణం చేశారు. కృష్ణదేవరాయల వారు తులాభారం తూగినటువంటి మంటపం, వెంకటాద్రి నాయుడు గారి తులాభారం తూగినటువంటి మంటపం ఆ దేవాలయంలోనే ఉన్నాయి.
మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వెంకటాద్రి నాయుడు గారు మరణించిన తర్వాత అమరావతి దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి కావలసినటువంటి సంభారములు కూడా లేకుండా పోయాయి. దీపం పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆ స్థితిలో ఉంటే ఒక ఆయన వెళ్ళి, హైదరాబాద్ నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, నాజర్ దౌలత్ అని ఆయన్ని వెళ్ళి, మీరు ఈ దేవాలయ పోషణకి కావలసినటువంటి సదుపాయం చేయండి అని. ఆయన అన్నాడు, ఆ దేవాలయం నేను పోషించడానికి అందులో ఎవరున్నారని అడిగాడు. శివుడు ఉన్నాడన్నాడు. శివుడికి పోషణ నా వలన కావాలంటే ఆయన నన్ను అడుగుతాడులే, నువ్వు వెళ్ళన్నాడు. చిత్రం ఏమిటంటే, ఈ వెళ్ళినటువంటి వ్యక్తి చందూలాల్ అంటారు ఆయన. ఆ రాత్రి నవాబ్ పడుకున్నారు. పడుకుంటే నవాబు గారి కల్లోకి పరమశివుడు వచ్చి, నా పోషణ కొరకు కాదు, నేను లోకాల్ని పోషించేవాడిని, నాకు ధూపదీప నైవేద్యాలు జరగడం లోకానికంతటికీ శాంతికారకం, కాబట్టి నువ్వు ఏర్పాటు చేయి, భక్తుల కోరిక మన్నించని చెప్పాడు. ఆయన 450 ఎకరాల పొలం, సుక్షేత్రమైనటువంటి పొలాన్ని, ఈనాముల్ని, కానుకల్ని ఒక నవాబ్ అమరావతి దేవాలయానికి ఇచ్చాడు. ఆ తరువాతి కాలంలో ఎందరో మహానుభావులు కానుకలు ఇచ్చారు. అంత గొప్ప దేవాలయం, ఈశ్వరుడు ఉన్నాడు అని 1కి 10 మార్లు నిరూపించినటువంటి క్షేత్రం అమరావతి. అందుకే దాని పేరే అమరావతి. అమరావతి అన్న పేరు దేవతల రాజధాని. ఈ భూలోకంలో అమరావతి అన్న పేరుతో ఉన్న ఏకైక క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రం. ఎందుకంటే దేవతలు కూడా ఎవరిని ఆరాధన చేసి బలాన్ని పొందుతారో అటువంటి వాడు అక్కడ ఉన్నాడు అని. అంత గొప్ప క్షేత్రం అమరావతి.